అన్నా చెప్పండి. ఈరోజు ఏదైతే ఈ సంక్రాంతి అయిపోయింది, సంబరాలన్నీ అయిపోయినాయి. గవర్నమెంట్ ఎక్కడ ప్రశాంతం జరిగినా కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. అసలు ఇదేం సంక్రాంతి సంబరాలు, ఇదేం వ్యవహారం అంతా రాష్ట్రం అంతా జూద క్రీడలుగా ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే జూద క్రీడలు ప్రోత్సహించిందా ఈ గవర్నమెంట్? అందరికీ నమస్కారం. సంక్రాంతి అనేది కొత్తగా ఈ సంవత్సరం జరుపుకోవట్లేదు కదండి ఈ గవర్నమెంట్లోనే. ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి జరుగుతుంది అన్ని గవర్నమెంట్లోనే ఇలాగే జరుగుద్ది. అది తప్పుగా ఏం చేయట్లేదు కదా. సంక్రాంతి అనేది ప్రతి ఊరిలో పండగ చేసుకునే ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు మన సంప్రదాయపహారంగా చేసిన పండగ ఇది. దీనిలో జోజు మాడతాం అంటే ఏమన్నా డబ్బులకి ఆడమని చెప్పి గవర్నమెంట్ ఏం చెప్పలేదు ఎవరిని. అందరినీ పండగ ప్రశాంతంగా చేసుకోమన్నారు. కావాల్సిన వాటికి వాళ్ళకి ఇసురుబాటు చేశారు కొన్ని. అంతేగాని సంక్రాంతి పండగ చేసుకొని ఏమన్నా ఇబ్బంది పెట్టారు ఏమన్నా అంటే పండగ చేసుకోవడం కూడా తప్పేనా? అంటే గతంలో సంక్రాంతి అంటే గత 5 ఏళ్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకం ద్వారా కొన్ని ఇచ్చేవాళ్ళు. ఏదైతే సరుకులు కానీ ఇచ్చేవాళ్ళు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ అవన్నీ పీకేసింది. అప్పుడు లేని అక్కసు ఇప్పుడు ఎందుకు ప్రజలు బాగుపడుతున్నారు? ఎందుకని అలా అక్కసు ఎలాగొక్కుతున్నారంటారు? ఒక పక్క బొత్స గారు మాట్లాడుతున్నారు, ఇంకో పక్క లక్ష్మీభారతి మాట్లాడుతుంది. సంక్రాంతి పేద ప్రజలను పీడిస్తానికి తప్పితే ఈ గవర్నమెంట్ ఏం పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకి ఏం చేశాడు అనేది వాళ్ళకి ఏమైనా కనిపిస్తుందో కనిపిందో తెలీదు. ప్లస్ వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ అధికారం లేకపోవడం వల్ల మైండ్ వాళ్ళకి పని చేయట్లేదు అక్కడ కరెక్ట్గా. పని చేయడం వలన అసలు జనాలకు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియట్లేదు. ప్రజలకు ఏం చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రం అనేది ప్రతి ఒక్కటి నెంబర్ ఆఫ్ వాళ్ళు చెప్పిన పథకాలు ప్రతి ఒక్కటి చేశారు కదండి. రోడ్లు ఫస్ట్ సంక్రాంతి టైంకి ఎంత తక్కువ టైంలో రోడ్లు అన్నీ వేశారు. జనాలు వస్తే ఎవరు ఇబ్బంది పడకూడదు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చి మన రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. రహదారుల ద్వారా ప్రమాదాలు చాలా జరిగి ఉన్నాయి అంతకదా గవర్నమెంట్లో. రోడ్లని గోడ్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు జరిగాయి. అవన్నీ ఇలాంటివి ఇప్పుడు జరగకూడదు, ఇబ్బంది పడకూడదు మన జనాలు అనేది. దాని అప్పుడు హైదరాబాద్ వాళ్ళు చెప్పారండి, తెలంగాణ వాళ్ళు ఏంటి ఆంధ్ర చూడండి రోడ్లు మన రోడ్లు చూడండి అని చెప్పి. అంటే మన ఆంధ్రాలో రోడ్లు బాగోలేదనే అర్థం అక్కడ. అంటే మరి ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా లేదు. ఇంకా పరిపాలన దేవుడు ఎరుగు. పేదల మీద మహిళల మీద దాడులు ఎక్కువ జరుగుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. నిన్నగా మొన్న మా కార్యకర్తను చంపేశారు అని చెప్పి మాట్లాడుతాను. నిజంగానే దాడులు చేస్తుంది ఈ గవర్నమెంట్ పేద ప్రజల మీద. ల్యాండ్ ఆర్డర్ లేకపోవడం అంటే ఏంటండి, వాళ్ళలాగా డ్రైవర్గా పనిచేసే వాళ్ళు చంపేసి డిక్కీలు వేసుకొచ్చి ఇంటి దగ్గర వేసారా ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా? అలా అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళలాగా చంపేసి డిక్కీలు వేసుకొచ్చి డైరెక్ట్గా ఇంటి దగ్గర దించేళ్ళాడు. అలా ఈ గవర్నమెంట్లో ఎవరన్నా అధికారంలో పార్టీలో ఉన్న అధికారంగా ఉన్నవాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎవరైనా అలాంటి చేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారు అట్లా? అది వాళ్ళు చేసిన తెలిసింది కాడ అధికారంలో ఉంచుకున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇమ్మీడియట్లీ తీసి చేసేవాడు అనమాట. అంటే ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ దావోస్ వెళ్ళారు. మళ్ళీ దోచుకొని సొమ్ము దాచుకోవడానికి మళ్ళీ బయలుదేరి వెళ్ళారు అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. దాని గురించి ఏం చెప్తారు? నిజంగానే వీళ్ళు దాచుకుంటున్నారా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? కాదండి, దావోస్ వెళ్ళారు అంటే ఎందుకు వెళ్తున్నారు? మన రాష్ట్రానికి అభివృద్ధి కొత్తగా కంపెనీలు తీసుకురావడానికి, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ మనక్కడ మంచిగా ఉండాలి, తెలంగాణలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అలా మన ఆంధ్రాలో కూడా ఉండాలని చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి కావాల్సిన ఒప్పందం ఒప్పుకుని వాళ్ళకి ఇక్కడ ఇసురుబడి చేస్తున్నారు. అది చేసేదానికి కూడా ఏదో ఒకటి వీళ్ళు అడ్డంకి చెప్తున్నారు. అంటే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారు తప్ప మన ఆంధ్ర జనాలకి చేసే మంచి పని చెప్పట్లేదు. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ ఏదైనా తీసుకొచ్చారండి. ఇక్కడ నాకు తెలిసి నెంబర్ ఆఫ్ రోడ్డు ఎక్కితే పథకం పెట్టేవాళ్ళు, రోడ్డు మాత్రం వేయలే. వాళ్ళలాగా ఏం చేయట్లేదు కదా. మామూలుగా ఏం చేస్తారు, మొత్తం అంతా పని అయిన తర్వాత చక్క పేర్లు రాసి రిబ్బన్ కటింగ్ చేస్తారు. వాళ్ళు రోడ్డే వేయకుండానే ముందు రిబ్బన్ కట్ చేసి తర్వాత పని చేస్తామని ఉండేవాళ్ళు. అలా ఈ గవర్నమెంట్లో ఎవరు చేయట్లేదే. చంద్రబాబు నాయుడు పదే మా మీద అక్కసు వెళ్ళగొచ్చాడు, రీసర్వే అని చెప్పి చివరికి చేతులెత్తేసాడు. మా దాంట్లో తప్పేం జరగదు, ఈ గవర్నమెంట్ లో తప్పు జరుగుతుంది, సర్వేలో కూడా అంత అస్తవ్యస్తంగా నడుస్తుంది, సర్వే కూడా సరిగ్గా నడవట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే భూ సర్వే అక్రమాలు జరుగుతున్నాయి అంటారు ఈ గవర్నమెంట్? భూస్వామ్య అక్రమాలు జరుగుతాయండి. ఇప్పుడు వాళ్ళు చేసి ఉన్నారు. అలా చేస్తారా అని చెప్పి వాళ్ళు ఊహించుకుంటున్నారేమని. కానీ అలా చేస్తే వాళ్ళు ఏమైనా ఉంటే ఆధారాలు చూపిస్తామని చెప్పండి. ఇప్పుడు ఊరుకోదు కదా. అలా చేస్తే ఊరుకుంటుందా? వాళ్ళు నిజంగా చేసి ఉండి వాళ్ళు అనిపిస్తే వాళ్ళకి వల్ల ఒకటేనండి, ఏది చేస్తున్నా ఏదోటి వాళ్ళకి జనాలకి రాంగ్ మెసేజ్ ఇచ్చి రాంగ్ దారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసింది లేదు. చేసే వాళ్ళని ఏంటంటే చేస్తే వాళ్ళు ఎక్కడ చేసి జనాల్లో మంచి ఈ గుడ్ నేమ్ వస్తుందో
ఆ గవర్నమెంట్కి అనేది రానే ఉద్దేశంలో వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు తప్ప వాళ్ళు చేసేది ఉండదు, చేసేవాళ్ళని చేయనీయట్లేదు. అదేవిధంగా ఏదైతే ఆ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో అత్యున్నత నాయకుడిగా ఉన్నాడంట లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతుంది. నిజంగానే దేశంలో #1 నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటారా? లక్ష్మీపార్వతి గారు ఎవరండి అసలు? ఆమె వల్ల ఒక పెద్ద కుటుంబం పొరుగు పోయింది. ఆమె ఎప్పుడన్నా కనీసం వార్డు నెంబర్ గెలిచిందండి ఎప్పుడన్నా? ఆమె ఏం చేసేదండి? బుర్రకథలు చెప్పేది. అవునండి, అంతేనా? ఆ బుర్రకథలు చెప్పే ఆమె వచ్చేసి ఇప్పుడు జనాలకు అదే మీడియా ముందుకు వచ్చి బుర్రకథ చెప్తుంది. అది కూడా ఎవడో స్కిట్ రాసిస్తే పేపర్ మీద అది చదవడానికి అరగంట పడుతుంది. చదువుతాం కాడ రాదనుకుంటా మహాతల్లికి అండి. ఆడ వార్డు నెంబర్ కూడా గెలవాలి. అంటే ఆంధ్ర మహిళా యూనివర్సిటీలో ఆయనకు ప్రొఫెసర్ జాబ్ ఇచ్చారు కండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఏంటంటే జాబ్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది సొంత వాళ్ళ ఇంట్లో సొమ్ము కాదు కదండి. జాబ్ కాకపోతే ఎమ్మెల్సీ ఇస్తాడు, రాజ్యసభ ఇస్తాడు. వాడి డబ్బులే కాదు కదా, జనాల సొమ్ములే కదా ఇచ్చేది, జీతంగా ఇచ్చేది. ఏ ఏ పోస్ట్ ఇచ్చినా అసలు ఆమె వస్తే అందుకతో ఒకసారి నిలబడిందండి. ఎన్ని ఓట్లు వచ్చినాయి జనాలందరూ తెలిసి ఆవిడకి. ఓ పార్టీ పెట్టి నేహంగా అండి. ఆమె పార్టీ కదండి, కనీసం వార్డు నెంబర్ గెలిచి కనీసం ఎక్కడన్నా వాళ్ళ ఊరు సొంత ఊరు వెళ్ళి ఎట్టగా హైదరాబాద్ వాళ్ళు ఎట్ట చేయరు కదా. సొంత వార్డు నెంబర్ కనుక గెలిస్తే అసలు ఏంటి ప్రజలకు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి? అసలు ఆమె ఎవరండి మాట్లాడతాయి? ఆమె అధికారం ఉంది అసలు? ఇంకో మాట కూడా మాట్లాడుతుంది. ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళకి అర్హత లేదు, రాజకీయం చేస్తున్నారు రాష్ట్రంలో, మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడుతుంది. కార్యకర్తలు కూడా నమ్మొద్దు, మీరు ఎవరు నమ్మొద్దు, ఆయన నమ్మటం వెళ్ళే వాళ్ళందరూ మా ఎన్టీఆర్ కి వ్యతిరేకులే అన్నట్టు మాట. నిజమైన కార్యకర్తలు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, లేకపోతే రాష్ట్రానికి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి వాళ్ళ శవరవిషయం చేస్తున్నట్టు ఉంది కదండి. ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహం పెట్టడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళ సొంత డబ్బులు నడుపుతున్నారా, గవర్నమెంట్ డబ్బులు నడుపుతున్నారా? సొంత పార్టీ ఫండ్స్తో కాకుండా సొంత పార్టీలో అభిమానం ఉన్న వాళ్ళందరూ అక్కడ అమౌంట్స్ వేసుకుని విగ్రహం పెడుతున్నారు. అసలు అయినా సరే ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటానికి ఆమె ఏం చేసింది ఎన్టీ రామారావు గారికి, వాళ్ళ ఫ్యామిలీకి? ఇప్పుడు అల్లుడు అంటది, అల్లుడికి ఎలా చేయాలండి? అల్లుడికి ఎన్ని పొడి పూసేట్టుకుంది ఆమె. ఇప్పుడు ఆయన పోయేదో ఆయన మీద రాంగ్ డైరెక్షన్ చెబుతుంది చంద్రబాబు నాయుడు గురించి. ఆమె అసలు ఆమె అవడం వల్లే కదండి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, పార్టీలు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫస్ట్ నుంచి కూడా. విగ్రహం ఏర్పాటు చేయడానికండి ఆమెకి మహాడే అర్హత కూడా లేదండి. ఇప్పుడు రామారావు గారి మీద అంత అభిమానం ఉన్నది, నా భర్త అని చెప్పుద్ది, నా అల్లుడు అని చెప్పుద్ది, నా కొడుకు అని చెప్పుద్ది. ఎన్టీ రామారావు విగ్రహం పెడతాండి ఆమె ప్రాబ్లం? ఇప్పుడు తెలంగాణ ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు పబ్లిక్ మీటింగ్లో, మేము ఆయన మరి ఏ పార్టీ వాళ్ళు ఎందుకు అభిమానం పెడుతున్నారు? ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానం ఉంది కాబట్టి తెలంగాణలో కాడ, మన స్టేట్ కాడ కాదు, తెలంగాణలో పబ్లిక్ మీటింగ్లో ఆపోజిట్ గవర్నమెంట్ అనేది పార్టీ వాళ్ళే ప్రకటించాడు ఆయన. అంటే ఇక్కడ మరి విగ్రహాన్ని రేపు ఏర్పాట్లు చేయడానికి అసలు వీళ్ళు వైసీపీ నాయకులు దాన్ని నడవనిస్తారా, లేకపోతే మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ కోర్టులు తిప్పుతా ఉంటారా, ఆపుతారంటారా, ఆపగలరంటారా? అసలు వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదండి అండి. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఏదో రూమ్లో కూర్చుని మీడియా దగ్గర ఏదో మాట్లాడతాం తప్ప రోడ్డు మీదకి వచ్చి ఏదైనా జనాల దగ్గరికి వస్తే జనాలు ఏం చేస్తారో తెలుస్తుంది. నాకు తెలిసి చెప్పుతో కొడతారు అలా మాట్లాడితే. ఎన్టీ రామారావు గారి గురించి కానీ, ఈ గవర్నమెంట్ గురించి కానీ, విగ్రహం గురించి కానీ వాళ్ళు రూమ్లో కూర్చొని మాట్లాడుతారు. పబ్లిక్ మీటింగ్లు అక్కడ మాట్లాడేది ఉందండి? పబ్లిక్ మీటింగ్లు అదే మాట్లాడమని చెప్పొచ్చి జనాలు ఏం మాట్లాడతారు? చెప్పు దెబ్బలు కొడతారు, సిగరెట్లు కొడతారు, తెలిసిపోతారు. అంటే అసలు ఏర్పాటు చేయడం తప్పు అన్నట్టు చూడండి, ఎలా చూడచ్చు? అదే ఇప్పుడు ఏర్పాటు చేయడం లక్ష్మీ పార్వతి అండి, ఆమెకు పని ఏమి లేదు, అట్టకు ఖాళీ. ఆమె దాన్ని పెట్టుకున్నారు, నా భర్త అని చెప్పుకుంది. భర్త అన్న కూడా ఎంత గౌరవం ఇవ్వాలండి? నువ్వు కనీసం పేరు చెప్పుకున్నా బతుకుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు బతుకుతున్నావు అంటే ఆయన పేరు మీద పెట్టుకుని బతుకుతున్నావు. నీకు లేదా నీ మొహం ఎవరో తెలియదు అసలు ఎవరికి. వాళ్ళు ఏమీ చేయలేరండి. వాళ్ళు చేయగలిగేది కూడా ఏమి ఉండదు, చెప్పుకోవడం తప్ప. అది కూడా రూమ్ 4 గోడల మధ్యలో లవంలో కూర్చుని మాట్లాడతారు తప్ప వాళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదు. ఏం ఆపుతారు? ఎలా ఆపగలుగుతారు? సొంత డబ్బులు వాడుతున్నారా, గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నారా? గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నారని చెప్తున్నారు, పదే ప్రజలు వాడుతున్నారని చెప్తున్నారు. రుజువు అని చెప్పిస్తుంది. గవర్నమెంట్ డబ్బులు పడితే పోతే లెక్కలు చూస్తారు, ఇవాళ రేపేం చూస్తారుగా. అసలు గవర్నమెంట్ డబ్బు ఎందుకు ఇవ్వకూడదు అంటారు? అసలు ఏమండి ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు అసలు రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి, పేద ప్రజల పక్కన ఉన్న వ్యక్తి, రేపో మాపో ఆయనకి భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తిని ఇలా కించపరిచే విధంగా మాట్లాడతాన్ని, ఇలా కించపరచడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఆయనకి నిజంగానే గవర్నమెంటే
విగ్రహం సొంత నిధులతో కాకుండా గవర్నమెంట్ డబ్బులతోనే పెట్టొచ్చండి. అయినా సరే దానికి కూడా వాళ్ళు ఏమి అలా గవర్నమెంట్ డబ్బులు ఉపయోగించట్లేదు కదా. పార్టీ ఫండ్స్ లేకపోతే పార్టీ మీద అభిమానం ఉండేవాళ్ళు, ఆయన మీద అభిమానం ఉండేవాళ్ళు అమౌంట్ సెట్ చేసుకుని విగ్రహం పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఆ పేరు ఏదో ఒకటి వాళ్ళు ఏదంటే పబ్లిక్లోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడడం కోసం ఏదోటి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడుతున్నారు, లేదా గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నారు, లేదా ఈ డబ్బులు వాడి ఏదో వీళ్ళు తీసుకుంటున్నారు, ఆ బాబు కొడుకులతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు తప్ప ఏం చేసినా చేసి మన రాష్ట్రం కోసమే చేస్తున్నారు, ప్రజల కోసమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం చక్కగా వీళ్ళు ఇంటికి కలిసి ఉండి పరిపాలిస్తున్నారు, దీనివల్ల జనాలు లబ్ధి పొంది చేస్తే రేపు పొద్దున మనం మర్చిపోతారు అనే కాన్సెప్ట్తో ఉన్నారు తప్ప అలాంటి ఏదో విధంగా జనాల్ని రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళాలి. అంటే జనాలకి ఏంటంటే మంచి పని చేస్తే జనాలు గుర్తుండిపోతారు కదండి, గుర్తుండిపోతే నష్టాలు కనీసం వాళ్ళు 11 సీట్లు కాడ రావు అనేది అసలు ముందే భయం పట్టుకున్నట్టుంది. అంటే ప్రతి ఒక్క దాన్ని ఏదో పాయింట్అవుట్ చెప్తున్నారు, సంబంధం లేని పాయింట్అవుట్ అంటే రుజువున ఉండాలి కదా కనీసం. మరి అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు ఎక్కువైనాయి అంట కదా. బీసీల మీద దాడి కదండి, చిన్న బాలుడు 10th క్లాస్ కుర్రాడు వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారని చెప్పి అంటే అన్నందుకు ఇలా చెయ్యొద్దు మక్కలని అడిగేందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి చంపేశారు. దానికి కనీసం ఆ గవర్నమెంట్లో బీసీ మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కనీసం ఒక మాట మాట్లాడాల, ఒక్క మాట అండి. ఈ గవర్నమెంట్లో బీసీ నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో అనగా ఏదో మూల ఏదో అలజడి సంచలనం జరుగుతాయండి, అది ప్రతి ఒక్క దాన్ని రాజకీయం చేస్తే ఎలా కుదురుతుందండి. అలా అనుకుంటే ఆ గవర్నమెంట్ ఆ వైసీపీ గవర్నమెంట్లు ఎన్ని జరగలేదు, అసలు చంపించారు, డైరెక్ట్గా చంపించారని చెప్పి తెలిసినా కూడా కనీసం వాళ్ళ మీద యాక్షన్ కొంచెం కూడా తీసుకోవాలి. ఇంకో మాట కూడా మాట్లాడాను, బీసీలకి టీడీపీ పార్టీ వెన్నుముక అంటారు కానీ బీసీలకి చేసింది ఏమీ లేదు, ఫండ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు చెప్పి జనసేన నాయకుడు ఏదో మాట్లాడదాని సెల్ఫ్ వీడియోలో మాట్లాడడం దాన్ని కూడా ప్రచారం చేశారు. నిజంగానే బీసీలకి ఎవరికి న్యాయం జరగట్లేదు ఈ గవర్నమెంట్. బీసీలకి ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చినారండి తెలుగుదేశం గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, దాన్ని ఇంకా పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ఏంటి. ప్రతి జిల్లాలో ఒక మినిస్టర్ ఇంచుమించు బీసీలు ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కంపల్సరీగా ఉన్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఎంతమంది ఉన్నారండి, 2 ఉన్నారు మినిస్టర్లు. బీసీలు ఇంకా గుర్తుపెట్టుకో, మినిస్టర్లు సీట్లు ఇచ్చారు, గెలిచిన తర్వాత మినిస్టర్ సీట్లు ఇచ్చారు, మా అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ తెలంగాణ రెస్పాండ్ అవుతారు, ఏదైనా చెప్పగానే చేస్తారు. రాష్ట్రం గురించి జనాల గురించి మంచిగా వాళ్ళు పరిపాలిస్తుంటే దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి ఎలా తప్పు పట్టించాలి వాళ్ళని జనాలు మర్చిపోయేలాగా అనిచ్చి చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల ఏది కాదండి. వాళ్ళు ఏం చేయలేరు కూడా, చేయలేరని వాళ్ళకి ఆల్రెడీ డౌట్ వచ్చేసి రేపు పొద్దున్న జనాల్లోకి వచ్చి మనం మళ్ళీ ఓటు అడగాలంటే చేయాల్సి మనం ఏదైనా ఓటు చేద్దాం అన్ని ఇళ్ళే చేసేస్తున్నారు. కాబట్టి ఇంక రేపు మనం వచ్చి ఏం చేస్తామని ప్రజలకు వెళ్ళాలి అని ఏ ఆందోళనతో ఉన్నట్టున్నారు. అదే ప్రతిసారి తిరుపతి గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు, ఏదో విషయం లేపుతూనే ఉన్నారు, దాన్ని ఎలా దొడుతుంటారు, పదే తిరుపతి మీద దాడి చేయటాన్ని ఎలా దొడుతుంటారు. ప్రతిసారి తిరుపతిలో రండి వాళ్ళు చేసిన పనులన్నీ బయట పెడితే నా మురాపు ఏమని హిందూ గుళ్ళో ముస్లిమ్స్ కానీ వేరే వాళ్ళు కానీ జాబ్స్ ఉండవు. ఎందుకంటే అలాంటి వాళ్ళని కానీ అపాయింట్మెంట్ చేశారు అక్కడ. వాళ్ళు అక్కడ చేసిన ఎన్ని రకరకాల రాంగ్ పనులు చేశారు అన్నీ. అవన్నీ జనాలు చేస్తారండి, దేవుడి మీద ఇక్కడ అభిమానం పోతున్నారు అన్నమాట. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసిన విధానం చూస్తే అక్కడ దానికోసం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని అంత క్రితం ఉన్న చేసిన తప్పుల్ని జనాల్ని కప్పి తెలియకుండా ఉండడం కోసం వీళ్ళ మీద బురద చల్లుతున్నారు తప్ప ఇంకేరే ఏమీ లేదు. అక్కడ ఏం కనిపిస్తుంది, జనాలందరికీ తెలియదా, రాష్ట్రం జనాలందరికీ తెలియదా?